గుడ్ ఈవినింగ్ పిల్లలు. మళ్ళీ ఇంకో కథతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ. విందామా మరి కథ? పరమానందయ్య గారి శిష్యుల కథ. కథ పేరు. పరమానందయ్య గారికి 12 మంది శిష్యులు ఉండేవారు. వాళ్ళందరూ ఒకరోజు ఒక పెద్ద అడవి నుంచి, ఒక పెద్ద చిట్టడవి అంటారు దాన్ని, చాలా పెద్దగా ఉంటుంది. ఆ అడవిలోంచి వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే వాళ్ళకి మధ్యలో దారిలో ఒక వాగు వస్తుంది. వాగులో నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయన్నమాట. ఆ వాగు వచ్చేసరికి వీళ్ళందరూ భయపడతారు. ఆ రోడ్డు మీద ఆగిపోతారనమాట. అక్కడే ఆగిపోయి, ఎలా ఈ నది, ఇది వాగు ఉంది కదా, దీని నుంచి ఎలా మనం దాటుతాము, అటువైపుకి ఆ ఒడ్డుకు చేరాలంటే ఎలాగా అనేసి ఒకళ్ళకొకళ్ళు భయపడుతూ ఉంటారు. చర్చించుకుంటూ ఉంటారు. ఎలా వెళ్ళిపోదాం మనం ఇక్కడి నుంచి, అటు దారి మార్గం ఎలా, మనకి ఏం చేద్దాం, ఏదైనా ఉపాయం ఆలోచిద్దాం. మనం ఏం చేద్దామంటే ఒక శిష్యుడు అంటాడు అందులోంచి, ఒరే మనం ఏం చేద్దామంటే, ఇది ఇప్పుడు ఇలా ప్రవహిస్తూనే ఉంది ఉధృతంగా. ఈ ప్రవాహం ఇలాగే ఉంటే మనం దాటలేం. ఇది నిద్రపోతుంది, నిద్రపోయాక మనం దాటేద్దాం, సరేనా అని అంటే, ఇంకో శిష్యుడు అంటాడు, ఇది మెలకుగా ఉందో లేకపోతే నిద్రపోయిందో ఎలా తెలుసు మనకి, మనం దీన్ని చూడాలి కదా, మరి నిద్రపోతేనే కదా మనం ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళగలం అనేసి అంటాడు. ఇంకో శిష్యుడు ఏం చేస్తాడంటే, సరే నేనేం చేస్తానంటే, ఇది నిద్రపోతుందో లేదో చూసి వస్తాను వాగుని, మీరు ఇక్కడే ఉండండి అనేసి అక్కడ ఒక కర్ర తీసుకుంటాడు. ఆ కర్రకి మండుతున్న కర్ర అనమాట, అది ఎవరో నిప్పులతో కాల్చి ఉంటారు అక్కడ. ఆ కట్టెని అలా తీసుకొని మెల్లిగా నడుచుకుంటూ వాగు దగ్గరికి వెళ్తాడు. వాగు దగ్గరికి వెళ్ళి అటు ఇటు చూస్తాడనమాట. చూసేసి ఈ కర్రతోటి అక్కడ ఆ నీళ్ళలో అటు ఇటు కదుపుతాడు. కదిపేసి ఒక్కసారిగా అందులో గుచ్చుతాడు. గుచ్చేసరికి అది సుయ్యి అని అంటుంది. అని అంటే తొందరగా వీళ్ళ దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. మిత్రులారా, ఆ నది పడుకోలేదు, మెలకుగానే ఉంది, నీకెలా తెలుసు అని అడుగుతారు వాళ్ళు. నేను ఇలా కర్రని మండుతోంది కదా, ఈ కర్రని తీసుకెళ్ళి అక్కడ పెట్టాను నీళ్ళల్లో. పెట్టేసరికి అది శబ్దం చేసింది పెద్దగా, సుయ్యమనేసి, కాబట్టి అది మెలకుగానే ఉంది, మనం ఇప్పుడు దాటద్దు అని చెప్తాడు. ఇంకో శిష్యుడు ఏం చేస్తాడంటే, ఆహా అలాగా, నేను చూసి వస్తాను, ఉండండి మీరు ఇక్కడే ఉండండి అనేసి అదే కర్రని తీసుకుంటాడు. తీసుకుని మెల్లిగా ఆ నీళ్ళ దగ్గరికి వెళ్తాడు. నేను చూద్దాము అనేసి మళ్ళీ దాన్ని అటు ఇటు కదుపుతాడు. కదిపేసి ఒక్కసారి మళ్ళీ లోపలికి గుచ్చుతాడు. ఇక్కడ ఆ నీళ్ళల్లో గుచ్చేసరికి ఏం సౌండ్ చేయదు, అది ఏం రాదు, శబ్దం రానే రాదు అసలు. రాకపోయేసరికి ఇక్కడికి పరిగెత్తుకుంటూ మళ్ళీ వస్తాడు. వచ్చి, ఒరే చూడండి, నేను చూసి వచ్చాను, ఆ నది, ఆ వాగు ఉంది కదా, నిద్రపోయింది, మెలకుగా లేదు, అది నీకెలా తెలుసు అని అడుగుతారు వాళ్ళు. నాకు ఎలా తెలుసు అంటే, నేను వెళ్ళి ఆ కర్రను పెట్టాను, ఏ రకమైన సౌండ్ రాలేదు నాకు. రాకపోయేసరికి మరి అది పడుకున్నట్టే కదా, మరి అదేం కదలట్లేదు, అసలు ఏమీ చలనం లేదు అందులో, కాబట్టి అది మెలకుగా ఉన్నట్టే, సరే మనం దాటేద్దామా అనేసి అంటాడు. ఇంకొక శిష్యుడు ఏం చేస్తాడంటే, ధైర్యంగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఒరే రండర్రా నాతో పాటు, అందరం కలిసి దాటేద్దామని ఒకళ్ళకొకళ్ళు చేతులు పట్టుకుంటారు. అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా నదిని మెల్లిగా వాగుని దాటేస్తారనమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేతులు పట్టుకుంటూ పడిపోకుండా అలాగే దాటేస్తారు. దాటేసి అటువైపు వెళ్ళిపోతారు. ఇంకో ఒడ్డుకి వెళ్ళిపోయాక అక్కడ మరి ఒక శిష్యుడు అడుగుతాడు, మనము వాగు దాటే ముందు 12 మంది ఉన్నాము, మరి ఇప్పుడు ఉన్నామా లేవా, లెక్క పెట్టుకోవాలి కదా మనం అనేసి అంటే, అవునవును లెక్క పెట్టుకోవాలి అనేసి లెక్క పెడతాడు. 1 2 3 4 5 6 7 8 9 10 11. అయ్యో ఇలా నేను అందరినీ లెక్క పెట్టానే, 11 మంది ఉన్నారు, మరి ఏది 12 కదా మనం వచ్చింది, అయ్యో ఈ వాగు పగబట్టేసి మనలో ఒకటి మింగేసిందిరా అనేసి ఏడుస్తాడు. ఇంకో శిష్యుడు వస్తాడు. వచ్చేసి, నేను కూడా లెక్క పెడతాను ఉండండి, 1 2 అలా లెక్క పెడుతూ ఉంటే 11 వస్తాయి. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 11. అయ్యో లేదే, మరి మనం 12 మంది ఉన్నాగా, అయ్యో నిజంగానే వాగు ఒకళ్ళని మింగేసింది, సో మనం 12 మందిలో ఒకళ్ళు మైనస్ అయిపోయారు, ఏం చేద్దాం ఇప్పుడు, ఏం చేద్దామని ఏడుస్తుంటారు. అందరూ పరిగెత్తుకుంటూ, గురుగారు మేము 12 మంది ఉన్నాం వాగు దాటే ముందు, ఇప్పుడు మేము 11 మందే అయిపోయాం, ఎలా గురువుగారు, మేము ఏం చేయాలి చెప్పండి అనేసి అంటారు. పిల్లలు ఇప్పుడు ఆలోచించండి, వీళ్ళకి లెక్క ఎందుకు, 12 మంది ఒడ్డు అవతల ఉన్నప్పుడు 12 మందే రావాలి కదా ఇక్కడికి వచ్చినప్పుడు, మధ్యలో ఏం అవ్వలేదు కదా, మనకు తెలుసు కదా, మరి ఎంతమంది ఉండాలి మరి పూర్తిగా, మరి లెక్క ఎక్కడ తప్పైంది
మీరు చాట్ బాక్స్లో రాయండి, ఆలోచించి. ఇది మీ మెదడుకి మేత. మీరు త్వరగా ఆలోచించి ఇక్కడ చాట్ బాక్స్లో పెట్టండి. సరేనా? ఓకే, బాయ్, ధన్యవాదాలు.